వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభమై 10 రోజులు గడవడంతో దుక్కులు దున్నడం, విత్తనాల కొనుగోలు పనుల్లో రైతులు బిజీగా మారారు. వరి నార్లు పోసుకునేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వర్షాలు పడగానే పత్తి విత్తనాలు విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్లో జిల్లాలో 2.5 లక్షల పైచిలుకు ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి, పత్తి పంటలను రైతులు అధికంగా సాగు చేస్తుంటారు. మొదటగా పత్తితో పాటు మెట్ట పంటల సాగు ఉంటుంది. ఈ క్రమంలోనే తొలకరి వర్షాలు కురవగానే పత్తి గింజలు నాటాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మే 2వ వారంలో కురిసిన వర్షాల కారణంగా వేసవి దుక్కులు దున్నుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు. కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సమృద్ధిగా వర్షాలు కురవకుండా విత్తనాలను విత్తుకుంటే రైతులు నష్టపోవాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు భగభగ మండిన సూర్యుడు మృగశిర కార్తె ప్రవేశంతో చల్లబడ్డాడు. కార్తె ప్రవేశించిన నాటి నుంచి అడపాతడపా చిరుజల్లులు పడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఇప్పటికే దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువులు జారకొడుతూ పత్తి విత్తుకునేందుకు అచ్చుకొడుతున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 2,43,773 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇవి కాక 49,760 ఎకరాలలో పత్తి, 1,155 ఎకరాలలో కందులు, 1,600 ఎకరాలలో మొక్కజొన్న, 9,153 ఎకరాలలో ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చారు. ఈసారి పత్తిత్తులు పెడుతున్నాము. వానలు పడ్డాయి. నిన్న దాకా వాన లేదు. ఈ వానకు ఎదురు చూసినట్టయి వాన పడ్డది. ఇప్పుడు పత్తిత్తులు పెడుతున్నాము. ఈ పంట మంచిగా రావాలని కోరుకుంటున్నాం. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పత్తి ఉంటుంది. గత సీజన్లో అధిక సంఖ్యలో రైతులు దొడ్డు రకం ధాన్యం పండించగా చాలా తక్కువ విస్తీర్ణంలో సన్న రకాలు పండించారు. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బోనస్తో పాటు మంచి ధర వస్తుందన్న ఆశలో రైతులు సన్న రకాలను సాగు చేస్తారా లేక చీడపీడల భయం ఉంటుందన్న కారణంగా దొడ్డు రకాలు సాగు చేస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.